హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ వసుంధర. మేము ఉదయ్పూర్కి అయితే వచ్చానండి, రాజస్థాన్లోని ఒక సిటీ. ఈ వీడియోని చివరి దాకా చూడండి, చూసి నన్ను సపోర్ట్ చేస్తానని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ చూసి లైక్ చేయండి. మేము ఎయిర్పోర్ట్ నుంచి మా రిసార్ట్కి అయితే వెళ్తున్నాము. మధ్యలో మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి. మౌంటైన్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. అండ్ పక్కనే చూస్తున్నారు కదా, ఇక్కడైతే మౌంటైన్స్ దగ్గర సిల్వర్ అండ్ సమ్ అదర్ మెటల్స్ కూడా మైనింగ్ అయితే జరుగుతుంటుంది. సిటీ లోపల నుంచి మేము మా రిసార్ట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. రిసార్ట్ కూడా చాలా పెద్దగా అండ్ విశాలంగా అయితే ఉంది, చాలా నీట్గా ఉంది. అండ్ మీ పక్కనే ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళాము ఫ్రెష్ అప్ అయ్యి. ఇక్కడ శివయ్య టెంపుల్ అండ్ అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. ఫ్లవర్స్, ఫ్రూట్స్ అన్నీ బయట అయితే అమ్ముతున్నారు. అండ్ చాలా బాగున్నాయి అండి ఫ్లవర్స్ అయితే మాత్రం. మన దగ్గర లాగా కాకుండా ఇక్కడ కొంచెం డిఫరెంట్గానే పూజ చేస్తున్నారు. అక్కడ నుంచి సిటీ చూద్దామని చెప్పి వెళ్తూ ఉన్నాము. ఎక్కడ చూసినా ఏ వీధిలో అయినా కంపల్సరీగా టెంపుల్స్ అయితే ఉంటాయి. నాకు ఇది చూడంగానే మన రాజుల కాలం లాంటి వీధులు అయితే గుర్తొచ్చాయి. ఇక్కడ చూడవలసిన లేక్స్ అయితే చాలా ఉన్నాయి, బికాజ్ ఇది సిటీ ఆఫ్ లేక్స్ అంటారు ఉదయ్పూర్ని. ఇది ఇక్కడ పిచోలా లేక్ అండ్ ఫతే సాగర్ లేక్, ఉదయ్ సాగర్, రాజ్ సమన్ సరస్సు అని చెప్పి పలు రకాల సరస్సులు అయితే ఉంటాయి. ఇక్కడ బ్యూటీ ఏంటంటే సిటీ ఆఫ్ ప్యాలెస్ కానీ మిగతా ప్యాలెస్లు కొన్ని మిడిల్ ఆఫ్ ది లేక్లో ఉంటాయి. ఇక్కడ కొన్ని షూటింగ్స్ కూడా జరిగాయి. ఇక్కడ చూసిన చిన్న చిన్న టెంపుల్స్ అయితే కంపల్సరీ కనిపిస్తాయి. ఇక్కడ ప్యాలెస్లోనే కొన్ని విభాగాలుగా విభజించి రెస్టారెంట్స్కి అయితే ఇచ్చారు. మేము ఇక్కడ టీ అండ్ కాఫీ కొంచెం తీసుకొని మేము మళ్ళీ ఇప్పుడు సిటీ ప్యాలెస్ దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ కౌంటర్లో మనం టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ అయితే అడల్ట్స్కి 450 రూపీస్ ఉంటుంది, సీనియర్ సిటిజన్కి 300 రూపీస్ ఉంటుంది, స్టూడెంట్కి 200 రూపీస్ ఉంటుంది. ఎవరైతే స్టూడెంట్ అండ్ ఆర్మీ పర్సన్స్ కానీ ఏదైనా వస్తే వాళ్ళకి మాత్రం వ్యాలిడ్ ఐడి అయితే ప్రూఫ్ చూపించాలి. అక్కడ నుంచి మేము ఎలక్ట్రానిక్ కార్డ్ టాయిలెట్ అయితే మమ్మల్ని అందరినీ పైకి అయితే తీసుకెళ్లారు. అండ్ అక్కడ గైడ్ అయితే ఉంటారు, ఇంగ్లీష్ అండ్ హిందీ 2 లాంగ్వేజెస్లో గైడ్స్ అయితే ఉంటారు. మినిమం ఛార్జ్ చేస్తారు. నీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. ఇక్కడ ఎవరైతే రాజవంశీకులు ఉన్నారో వాళ్ళందరి ఫోటోలు పెట్టి వారు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా రాజ్యాన్ని పాలించారా అని చెప్పి మనకి ఇక్కడైతే పోస్టింగ్ పెట్టేశారు. నెక్స్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయని వాళ్ళ హిస్టారికల్ ఎవరైతే రాజవంశీకులు ఏమేమి వస్తువులు వాడారు అండ్ వాళ్ళు ఎలాంటి దుస్తులు వేసుకుంటున్నారు అండ్ వాళ్ళ ఎలాగ తింటారు, ఏమి తింటారు అన్నీ అక్కడ మ్యూజియంలా పెట్టి చూపించారు. ఇక్కడ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇక్కడ కనిపిస్తున్న ఫ్లవర్స్ ఈచ్ ఫ్లవర్కి పక్కనున్న ఫ్లవర్తో ఒక్కదాంతో కూడా మ్యాచ్ అవ్వదంట అండి, అంత నీట్గా కార్వ్ చేశారు. Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grabbed my shades and hit the streets, no plan, chasing vibes like seashells in the sand. Radio hums a tune I can't. సిటీ ప్యాలెస్కి పైనుంచి వ్యూ అండి. ఇక్కడ 50 to 75% టూరిస్ట్ ప్లేస్కి అయితే ఇచ్చారు. మిగతాదంతా ఇప్పటికి కూడా వాళ్ళ ఫ్యామిలీ అయితే ఉంటుంది. ఇక్కడేనండి కొంతమంది సెలబ్రిటీ స్టార్స్ అయితే మ్యారేజెస్ ఇక్కడే జరిగింది. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ మీ సిటీ ప్యాలెస్ నుంచి అయితే అక్కడి నుంచి ఒక బోట్ అయితే తీసుకోవాలి. ముందుగా మీ టికెట్స్ బుక్ చేసుకున్నాము. బోట్ నుంచి అయితే కనుక జగ్మందిర్ ప్యాలెస్కి అయితే వెళ్తున్నాము. Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grabbed my shades and hit the streets, no plan, chasing vibes like seashells in the sand. Radio hums a tune I can't name, crooked smiles, crashing waves, no shame. Flip my phone, toss it in my bag. Today's for us, no time to lag. Feel the world just turning slow. Let the breeze tell us where to go. Every step a beat we can make. Life's a tune
till we break. నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే మాన్సూన్ ప్లేస్కి అయితే వచ్చామండి. ఇది ప్యాలెస్ని సజ్జనర్గర్ ప్యాలెస్ కూడా అంటారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. పైన ఇదేంటంటే ఇది కొండ మీద ఉంటుందండి. ఉదయపూర్ నగరాన్ని మొత్తాన్ని అద్భుతంగా చూడొచ్చు పైన నుంచి అయితే. ఇది వర్షాకాలంలో వస్తే ఇంకా సూపర్ ఉంటుందండి. Woke up late, missed the morning glaze. ఈ ప్యాలెస్లోనే మ్యూజియం అయితే ఉంది. యానిమల్స్, బర్డ్స్ అక్కడ ఉండేవి. చాలా రియలిస్టిక్గా ఈ బొమ్మలను అయితే తయారు చేశారు. Woke up late, missed the morning glaze. But the నెక్స్ట్ మేము సజ్జన్గర్ బొటానికల్ గార్డెన్కి అయితే వచ్చాము. ఇక్కడ గైడ్ కూడా అవైలబిలిటీలో ఉన్నారండి. చాలా తక్కువ మినిమం ఛార్జ్ అయితే చేస్తారు. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు తాతగారు మాత్రం. మాన్సూన్ ప్యాలెస్కి చాలా దగ్గరగానే ఉంటుందండి. అండ్ అప్రాక్సిమేట్లీ 4 కిలోమీటర్స్ ఉంటుంది సిటీ సెంటర్కి. ఇక్కడ ఎప్పటికప్పుడు క్లీనింగ్ అయితే జరుగుతూ ఉంది. వాటర్ అయితే పుష్కలంగా లభిస్తుందండి. ఇక్కడ చాలా బాగుంది. ఫౌంటైన్స్ కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ. చాలా అండ్ ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఈగలు, దోమలు అట్లాంటివి ఏమీ లేవు. ఎన్ని ప్లాంట్స్ ఉంటే అన్ని ఈగలు, దోమలు ఉంటాయి కదా, అసలు అలాంటివి ఏమీ లేవండి. చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే వాటర్ ఫౌంటైన్స్ కనుక ఏది ట్యాంక్ నుంచి పెట్టింది కాదంటండి. మనకి ఏదైతే లేక్స్ కనిపిస్తున్నాయో ఆ లేక్స్ నుంచి డైరెక్ట్గా గ్రౌండ్ వాటర్ లెవెల్ నుంచి పెట్టారంట. ఇదైతే ఎవరైతే పెట్టారు కానీ ఇది చాలా ఆలోచించి పెట్టినట్టున్నారండి. చాలా బాగున్నాయి. woke up late, missed the morning glaze. But the sunlight hits in so many ways. నెక్స్ట్ షాపింగ్ చేయడానికి అయితే వచ్చాము. ఇక్కడ చెప్పాను కదండి సిల్వర్ బాగా దొరుకుతుందని. చూడండి గుమ్మాలు కూడా సిల్వర్తో చేశారు. షాప్ అయితే చాలా ప్రీమియంగా ఉంది. ఇక్కడ ఎక్కడ చూసినా ఒకే రేట్ ఉంటుందండి, సొసైటీ కాబట్టి. ఇదంతా ఒకటే మాట మీద ఉంటారు. ఇక్కడ చాలా రకాలైన చూడండి సిల్వర్ అయితే చాలా బాగున్నాయి. అండ్ సోఫా సెట్లు ఎక్కడ చూడనటువంటి అన్నీ ఉన్నాయండి. ఇక్కడి నుంచే మన పంపిస్తారండి. చూడండి అమ్మవారి బొమ్మలు కానీ చెక్కతో చేసినవి కానీ అన్నీ చాలా ప్రీమియంగా ఉంటాయి. బెడ్షీట్స్ కానీ అన్ని జైపూర్ కాటన్స్, ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే అన్ని హ్యాండ్లూమ్ ప్రీమియంగా అయితే ఉన్నాయి. మీరు ఇంకెక్కడికి వెళ్ళొద్దండి. ఏ షాప్ అయితే ఆ షాప్లోకి వెళ్ళిపోయి కొనేసుకోండి. ఎందుకంటే అన్నీ ఒకటే ఫిక్స్డ్ రేట్లో ఉంటాయి. ప్రతి ఒక్కరు అదే మెయింటైన్ చేస్తూ ఉంటారు. ప్రీమియం బాందినీ డ్రెస్సెస్, శారీస్కి పెట్టింది పేరు. అంటే ఇక్కడ అంతా రాజస్థాన్ స్టేట్లోనే మంచి మంచి కలంకారీ డిజైన్స్ కానీ హ్యాండ్మేడ్తో చేసిన హ్యాండ్ బ్యాగ్స్ కానీ చూడండి చాలా ప్రీమియంగా అయితే ఉంటాయి. ఈ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కావాలంటే మన ఇంట్లో షోకేస్ పీసెస్లో పెట్టుకోవచ్చు. చాలా బాగుంటాయి. అందరికి చూడండి అట్రాక్టింగ్గా ఉంటాయి. పర్సనల్గా నాకైతే చాలా బాగా నచ్చాయండి. చాలా మీరు నా వీడియో లాస్ట్ దాకా చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్, నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్